వికారాబాద్ జిల్లా చౌడపురం మండలం హర్యానాయక్ తండాలో భూ వివాదం చోటు చేసుకుంది. గత సంవత్సరం కాలంగా సర్వే నెంబర్ 72, 78, 79లో 24 ఎకరాల భూమిపై బానోవత్ పాండు మరియు ప్రత్యర్థులు కేతవత్ లాలు, రమేష్, సురేష్, నర్సయ్య అనే వ్యక్తులు గొడవ పడుతూనే ఉన్నారు. గతంలో ఆ భూమి ఎవరిదన్న విషయం తేలకపోవడంతోనే సమగ్ర విచారణ జరిగాక కడీలు నాటుకోవాలని పోలీసులు సూచించారు. కానీ ప్రత్యర్థులు వెనుకపోవడంతో కులక్చెల్ల పోలీస్ స్టేషన్లో పాండు ఫిర్యాదు చేశాడు. ఇక భూ వివాద ఘటన స్థలాన్ని విచారించేందుకు వచ్చిన పోలీసుల సమక్షంలోనే పాండు తన కుటుంబ సభ్యులపై ప్రత్యర్థులు కర్రలతో, గడ్డపాడ్లతో, రాళ్లతో దాడి చేశారు. దాడిలో పాండుకు తీవ్ర గాయాలు కాగా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ భూ వివాదం కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రత్యర్థులు తమపై కక్ష కట్టి డబ్బు, అధికార పార్టీ అండదండలు, అహంకారంతో దాడి చేసినట్లు పాండు తెలియజేశాడు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేక భార్య భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కీసర గ్రామానికి చెందిన సురేష్ కుమార్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల అప్పుల భారం ఎక్కువ కావడంతో దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పిల్లలను బంధువుల ఇంటికి పంపించి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి శనివారం సాయంత్రం 5:35 GSLV F-14 వాహక నౌక ఇన్సైడ్ 3DS ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. 18.46 నిమిషాల అనంతరం 2275 కిలోల బరువు ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. ఇన్సైడ్ 3DS ను వాతావరణ పరిశీలనలు మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం కక్షలోని ఇన్సైడ్ 3D, ఇన్సైడ్ 3DR ఉపగ్రహాలతో కలిసి ఇది పనిచేస్తుంది. ఇక ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి చైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలియజేశారు. ఇన్సైడ్ 3DS తో భూమి, సముద్ర వాతావరణంపై ఖచ్చితమైన సమాచారం అందుతుందని తెలియజేశారు. విశాఖ నగర శివారులోని మద్దిలపాలెంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. HB కాలనీ నుండి రాంగ్ రూట్ లో వేగంగా దూసుకొచ్చినటువంటి కారు రోడ్డు పక్కన ఉన్న ఓ షాప్ ను ఢీకొట్టింది. దీంతో షాప్ దెబ్బతిన్నగా కారు ఢీకొని ఓ మహిళ అక్కడికక్కడ మృతి చెందింది. కారు నడుపుతున్న వ్యక్తికి సైతం తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రమాదంలో కారు అయితే నుజ్జునుజ్జయింది. అన్నారం బ్యారేజ్ లో అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 13,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజ్ లోని 2.5 TMC నీటిని పూర్తిగా దిగువకు వదిలి ఖాళీ అయిన తర్వాత బ్యారేజీ కుంగిందా లేదా సేఫ్టీ అథారిటీస్ అధికారులు పరిశీలించనున్నారు. ప్రస్తుతానికి సేఫ్టీ అథారిటీస్ అధికారుల ఆదేశానుసారం ప్రాజెక్టులోని నీటిని ఖాళీ చేశారు. సరస్వతి బ్యారేజ్లోని నీరు మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్లోకి వచ్చి చేరుతుంది. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్లోని నీటిని కూడా గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయనున్నారు అధికారులు. పంచాయతీ సెక్రటరీ సంతకాన్ని ఉప సర్పంచ్ ఫోర్జరీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం ఉప సర్పంచ్ సంజీవ్ ఏపూరి శివయ్య అనే వ్యక్తికి 92 గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు 42,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగానే జీపీ కార్యాలయం నుంచి ఇంటి పన్ను రసీదు దొంగలించడంతో పాటు సెక్రటరీ పేరు మీద నకిలీ స్టాంప్ చేయించాడు. దీంతో జనవరి 9న సబ్ రిజిస్టర్ వద్దకు వెళ్లగా సెక్రటరీ స్టాంప్ ఉమ్మడి నల్గొండ మీద ఉండటంతో ఆయనకు అనుమానం వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం నిలిపివేశారు. ఇక విషయం తెలుసుకున్న సెక్రటరీ నరేష్ PS లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఇరిగేషన్ శ్వేతపత్రంపై లఘు చర్చ జరిగింది. చర్చలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అందులోని వాస్తవాలను సభలో వివరించే ప్రయత్నం చేశారని సీఎం అన్నారు. అయితే వాస్తవాలను ఒప్పుకోలేని బీఆర్ఎస్ తప్పుల తడక అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. అలాగే కాగ్ నివేదికపై చర్చ పెడితే బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ అవుతుందని సీఎం ఎద్దేవా చేశారు. ఇక మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టాలంటూ కేసీఆర్ ఆలోచనే అన్న రేవంత్ రెడ్డి
తుమ్మడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని ఇంజనీర్ల కమిటీ చెప్పినా వినలేదన్నారు. అయితే మేడిగడ్డ పాపాలకు కేసీఆర్ కారణమని ఫైర్ అయ్యారు. తెలంగాణకు కాళేశ్వరం కలంకంగా మారిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తప్పును ఒప్పుకోవాలని, దాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు. అలాగే తెలంగాణ ఇచ్చింది తామే, తెచ్చింది తామేనన్న ఆయన కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రే బారిన పడ్డారంటూ గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చే సమయంలో కేసీఆర్ ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. సాగునీటి రంగంపై విడుదల చేసినటువంటి శ్వేతపత్రం తప్పుల తడకంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకే వైట్ పేపర్ రిలీజ్ చేశారంటూ విమర్శించారు. ఇక మిడ్ మానేరు ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. మిడ్ మానేరు ఎల్లంపల్లి పనులు తామే పూర్తి చేశామన్నారు. ఇక సభలో అబద్ధాలు చెబుతూ గోబెల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పై విమర్శలు చేశారాయన. కులగణనకు చట్టబద్ధత కల్పించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలియజేశారు. తక్షణమే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలన్నారు. బీసీ సబ్ ప్లాన్ కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నారు. కులగణన తీర్మానం కంటి తుడుపు చర్య అని పేర్కొన్నారు. ఇక బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, ఎలా చేస్తారో ప్రభుత్వం చెప్పలేదన్నారు. స్పష్టత లేని కులగణన తీర్మానం బీసీలను మభ్యపెట్టే చర్యను ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తలా తోకని తీర్మానాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. ఇక బీసీలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. బీహార్, కర్ణాటకలో కులగణన చేపట్టే ముందు చట్టం చేశారన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక చరిత్ర అంటూ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మండలి కమిషన్ సమయంలో పార్లమెంట్లో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. 2011లో యూపీఏ హయాంలో చేసినటువంటి కులగణన నివేదికను ఎందుకు బయట పెట్టలేదంటూ ప్రశ్నించారు. ఇక బీసీలు ఇప్పుడే గుర్తుకొచ్చారా అన్నది రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ బాధ్యత లేని మాటలు మానుకోవాలని కవిత పేర్కొన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ టార్గెట్ గా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. కమలాకర్ కు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సకల జనుల సర్వేను బయట పెట్టించాలని కోరారు. బీసీ కులగణన తీర్మానంపై అనుమానం వ్యక్తం చేయడం శోచనీయమన్నారు. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశామని పొన్నమన్నారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈ కామెంట్స్ చేశారు మంత్రి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టులో రిజర్వేలు లేవన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ సభకు రావాలి, వస్తే ఈ సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంటుందన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించడమేనని మంత్రి చెప్పారు. ఇక ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎన్ఐఎఫ్సి యూనిట్ లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలతో పాటు పొగలు కూడా భారీగా అలుముకున్నాయి. ఈ ఘటనతో కార్మికులు భయంతో స్టీల్ ప్లాంట్ నుంచి బయటకు పరుగులు తీసినట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అటు ప్రమాదానికి గల కారణాలను ఫైర్ సిబ్బంది అన్వేషిస్తుంది. ప్రస్తుతం ఎండలు పెరగడంతో షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వచ్చేది ఎండాకాలం కావడంతో స్టీల్ ప్లాంట్లో ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.